నిఖిల జాతులారా చప్పట్ల కొట్టడు, జయ జయ నాదములతో ప్రభువులో కీర్తింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామములో మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దినాన్న నిత్య నిజ సర్వేశ్వరుడైన దేవుణ్ణి ఆరాధించడానికి మనమందరము ఈ పరిశుద్ధ దేవాలయంలో ఉన్నాం. కొంతమంది కొన్ని అనివార్యమైన కారణాల వల్ల మీ గృహాలలో ఉండి ఈ దివ్య బలి పూజను వీక్షిస్తూ ఉండగా దేవుడు మిమ్మును మీ కుటుంబాలను, మన విచారణలో ఉన్న అన్ని కుటుంబాలను ఆశీర్వదించి మంచి ఆరోగ్యముతో మిమ్ములను అభిషేకించాలని ఆశపడుతూ ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ మనం చేసిన పొరపాట్లు తప్పిదాలు ఆ భగవంతుని సన్నిధిలో ఒప్పుకొని పాప క్షమాపణ కోసం ప్రార్థన చేద్దాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. Yeah.
మహిమా ఘన మహిమా తండ్రి దేవానికి మహిమా మహోన్నత దేవునికి మహిమా 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 మహిమా
స్తుతించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన బిడ్డలుగా చేసితివి. నీ సత్యమనుడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించున్నట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మరియు 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఒకనాడు ఎలీషా షూనేము నగరము వెళ్ళగా అచట వసించుతున్న ఒక సంపన్నురాల అతనిని బోధించేయమని నిర్బంధించాను. అప్పటి నుండి ఎలీషా ఆ దశగా పయనించినప్పుడల్లా ఆమె వెంటనే అన్నము తినేవాడు. ఆమె తన పెనిమిటితో, ఈ అతిథి ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చిపోతున్నాడు, ఇతడు దైవభక్తుడు, మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో పడగ, బల్ల, కుర్చీ, దీపము అమర్చుదము. అతడు మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ గదిలో విశ్రమించమని చెప్పాడు. ఒకసారి ఎలీషా షూనేమునకు వచ్చి తన కొరకు నిర్మించిన గదిలో విశ్రాంతి తీసుకున్నాడు. ప్రవక్త, మరి మనము ఈమెకి ఏమి సహాయం చేయము అని గెహాజీని అడిగాడు. అతడు, ఏమి సంతానం లేదు, పెనిమిటి కూడా ముసలివాడు అడిగాడు అని చెప్పాడు. ప్రవక్త, ఆమెను నా ఎదుటికి పిలువు అని చెప్పాడు. ఆమె వచ్చి తలుపు చెంత నిలబడగా ప్రవక్త, రానున్న ఏడు ఇదే సమయమునకు నీ కవిట బిడ్డనుండని పలికింది. ఇది ప్రభువు వాక్కు. సుమధురనాదం సుమనోహర జీవనవేదం ఋతుపంచుల సుమధురనాదం సుమనోహర జీవనవేదం
సృష్టి అంతటిని కలిగించిన వాక్యం నాయకునిగా మోషేను నిలిపి నడిపించిన వాక్యం ఆజ్ఞాపించిన వాక్యం వారు మనకు విమోచన వాక్యం అమృత వాక్యం మధుర మధుర మన ప్రీతం అమర అమర అమృత వాక్యం మధుర మధుర మన ప్రీతం మంజుల సువసులను రెండవ గ్రంథము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 3-4 వచనములు మరియు 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. మనమందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణం నందు జ్ఞానస్నానము పొందుతామని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకుంటుంది. ఏలైనా తండ్రి ప్రభావంచే మరణం నుండి క్రీస్తు లేవబడి ఎత్తబడినట్లే మనమును ఒక కొత్త జీవితము గడుపుటకి అట్లు జరిగింది. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవితమని విశ్వసిస్తుంది. ఏదైనా మరణం నుండి లేవబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియదు. మృత్యువులకు ఆయనపై ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపములకు శాశ్వతమగు మరణం. ఆయన జీవితము దేవుని కొరకై జీవితం. మీరు ఈ విషయమున అట్లే పాపములకు మరణించింది అని క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవిస్తున్నామని తనపవలను. ఇది వారి వరకు సర్వేశ్వరునికి వందనములు.
సువిశేషములోని భాగము పదవ అధ్యాయము 37వ వచనం నుండి 42వ వచనం వరకు. తన తండ్రిని కానీ తల్లిని కానీ తనకంటే భిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని కానీ కుమార్తెను కానీ నాకంటే భిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున్న యత్నించుచు వాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకును. నిన్ను స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వాణిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతునిగా స్వీకరించువాడు నీతిమంతుని బహుమానము పొందును. నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకరిని ఎవడేని ఒక వృక్కెడు మంచి నీరు వసుకువాడు తన బహుమానమును పోగొట్టుకున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ మనందరినీ కూడా ఒక ఉద్దేశంతో హెచ్చరించుతూ ఉంది. ఆ హెచ్చరిక ఏమిటి అంటే, మనము ఇక పాపానికి స్వస్తి చెప్పి నీతికి పరిశుద్ధతకు మార్గాన్ని సిద్ధము చేసుకుని మన సిలువను ఎత్తుకుని ప్రభువైన యేసు క్రీస్తును తప్పక వెంబడించాలి అని చెబుతూ ఉంది. ఈనాటి పరిశుద్ధ వాక్య భాగాలు మనకు నేర్పించే పాఠం ఏమిటి అంటే, మొదటి పట్టణంలో షునేమిరాలు అనే ఒక స్త్రీ ఆ పట్టణంలో ఉంది. ఆమె పేరైతే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ ఆమె జీవిస్తూ ఉన్న పట్టణం పేరు షునేమి అనే పట్టణంలో ఒక స్త్రీ. ఆమెలో కనురాలైన స్త్రీ
సంబోధిస్తూ ఉన్నారు. అంటే ఆమె ధనవంతురాలు, సమాజంలో గౌరవం ఉన్న స్త్రీ కాబట్టి ఆమె ఘనురాలైంది. తన ఇంటిని తన జ్ఞానంతో చక్కదిద్దుకుంటూ ఉన్న స్త్రీ, తన కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులలో పెంచుకుంటూ ఉన్న స్త్రీ. అలాంటి స్త్రీ ఆ ప్రాంతంలో చాలా అరుదుగా ఉండేది. కాబట్టి ప్రవక్త అయిన ఎలీషా ఆమె ఇంటికి తరచూ వెళ్తూ ఉండేవాడు. ఆ మార్గముగా ప్రయాణం చేసినప్పుడు షునేమిరాలు ఇంటికి వెళ్ళి ఆయన సేద తీర్చుకుంటూ ఉండేవాడు. తన అలసటను బడలికను తీర్చుకుని మరలా దేవుని యొక్క ప్రవచనాన్ని బోధించడానికి ప్రయాణమైపోతూ ఉండేవాడు. ఆ సమయంలో ఆ ప్రవక్త జీవితంలో కొరతగా ఉన్న విషయం ఏమిటి అని ఆమె గ్రహించింది. గమనించాలి దేవుని ఎంతో ప్రేమికులారా, మనము దేవుని బిడ్డల యొక్క అవసరతలను గమనించినట్లయితే దేవుడు మనలను జ్ఞాపకపరుచుకుంటూ ఉంటాడు. మనము మన తోటి వారి యొక్క అవసరతలను గమనించి దానికి చేయవలసిన సహాయాన్ని మనం అందించినట్లయితే పరలోకములో ఉన్న దేవుడు మన బహుమానాన్ని తప్పక సిద్ధపరుస్తూ ఉంటాడు. ఎలీషా ప్రవక్తకు ఆమె ఒక గదిని కట్టించింది. ఆ కొత్త గదిలో పడకను ఏర్పాటు చేసింది, ఒక బల్లను ఏర్పాటు చేసింది, ఒక కుర్చీని ఏర్పాటు చేసింది, ఒక దీపాన్ని ఏర్పాటు చేసింది. ఆ గది ఒక ప్రార్థనా గది. ఆ గదిలో ప్రార్థించుకోవడానికి కావలసిన 4 ముఖ్యమైన వస్తువులను ఆమె ఏర్పాటు చేసింది. ఒక మంచము, అంటే యాజకుడు ప్రవక్త అలసిపోయినప్పుడు సేద తీర్చుకోవడానికి, శారీరక బడలికలను సేద తీర్చుకుని ప్రశాంతముగా నిద్రించడానికి ఒక మంచం. అదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. రెండవది బల్ల. బల్ల అంటే ది ఆల్టర్. ఈరోజు మనం ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్న ఈ ఆరాధన బల్ల యొక్క పవిత్రత మన జీవితంలో ఉండాలి. మనం ఎప్పుడైతే ఈ పరిశుద్ధమైన బల్ల మీద క్రీస్తు యేసుని యొక్క శరీర రక్తాలను మనము స్వీకరిస్తూ ఉన్నామో ఈ బల్లకు పవిత్రత వస్తూ ఉంటుంది. బల్ల బలిని అర్పిస్తూ ఉంటుంది. పాప క్షమాపణ బలి. మన యొక్క పాపాల నిమిత్తమై ఈ బల్ల మీద ప్రభువైన యేసు క్రీస్తు ప్రతి రోజు కూడా బలియాగము కావించబడుతూ ఉన్నాడు. మూడవది కుర్చీ. కుర్చీలో కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని పఠించడం. దేవుని బిడ్డలుగా ఎంతమంది సమయాన్ని దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈరోజు గమనించాలి. 4వది అతి ప్రాముఖ్యమైనది దీపము. దీపము వెలుగుని ఇస్తూ ఉంటుంది. అది మన హృదయంలో ఉన్న అంధకార చీకట శక్తులను భారతులని మనకు వెలుగుని ఇస్తూ ఉంటుంది. మనలను ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అది దేవుని దీపమై ఉండాలి. ఆ దేవుని దీపముతో మనము జతకట్టబడినప్పుడు మన జీవితాలు వెలిగింపబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ 4 వస్తువులు కూడా మనకు ఒక మందిరాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది, ఒక ఆలయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది, సాదృశ్యముగా ఉన్నాయి. అందుకే భక్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనంలో, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనంలో అంటూ ఉన్నారు, మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, మన శరీరమే దేవునికి ఈ రోజు ఒక మందిరముగా మారాలి, ఒక ఆలయముగా మారాలి. ప్రభు అన్నాడు, మీరు నన్ను వెంబడించాలి అంటే మీ తల్లిదండ్రులను, బంధుమిత్రులను వదిలి, అన్నదమ్ములను, అక్కాచెల్లెలను వదిలి, నీ కూతుర్ని, నీ కొడుకుని, నీ ఆస్తిని, నీ అంతస్తుని, నీ అందాన్ని, నీ చందాన్ని, నీ చదువును పక్కన పెట్టి నా సిలువను ఎత్తుకుని నీవు నన్ను వెంబడించాలి. ఆ సిలువ మన హృదయంలో స్థాపించుకుని ఆ సిలువ బాటలో మనము ప్రయాణం చేయాలి అంటే మన అంతరంగ ఆత్మలో మనము దేవునికి ఒక ఆలయాన్ని నిర్మించాలి. మొట్టమొదటిగా ఆ ఆలయంలో ఒక మంచం ఉండాలి, విశ్రాంతి తీసుకోవడానికి బల్ల ఉండాలి. ఆ బల్ల మీద మన పాపాల నిమిత్తమై, మన కుటుంబ సభ్యుల అపరాధముల నిమిత్తమై మోకరించి దేవునికి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉన్నామా? మీ బంధువుల కోసం, మీ కుటుంబం కోసం మీరు ప్రార్థిస్తూ ఉన్నారా? తప్పిపోతూ ఉన్న నీ భర్త కోసమో, తప్పిపోతూ ఉన్న నీ భార్య కోసమో, ఈ లోక వ్యసనాలను మునిగిపోతూ ఉన్న నీ బిడ్డల కోసమో, నీ బంధువుల కోసమో, ప్రియ దేవుని బిడ్డ, కన్నీటితో నీ ఇంటిలో ప్రార్థన గదిలో బల్ల మీద మోకరించి ప్రార్థిస్తూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని పఠనం చేయడానికి నీకు సమయం దొరుకుతూ ఉందా? కూర్చుని కుర్చీలో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నావా? ఆధ్యాత్మికంగా నువ్వు క్షీణించిపోతూ ఉన్నాము అంటే, ఆధ్యాత్మికంగా మనము బలహీనపడుతూ ఉన్నాము అంటే దానికి గల కారణం దేవుని వాక్యాన్ని మనము తెలుసుకోకపోవడమే. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నో ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ అని. సత్యాన్ని తెలుసుకో, సత్యము నీకు విడుదలని ఇస్తూ ఉంటుంది. ఏమిటి ఆ సత్యం? దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమే సత్యము. ఈ లోకంలో శాతాను యొక్క తంత్రాలకు, శాతాను యొక్క మంత్రాలకు, ఈ ప్రాపంచిక వ్యసనాలకు మనము బానిసలు కాకుండా ఉండాలి అంటే దేవుని వాక్యము మనము చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో మనము నడుస్తూ ఉండాలి. బిడ్డ, బైబిల్ చదవడానికి సమయం దొరుకుతూ ఉందా? ఈ లోక సంబంధమైన విషయాలలో మనము మునిగి తేలుతూ ఉన్నామా? నీ కుటుంబముతో, నీ బిడ్డలతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉన్నామా? అలా చేసిన వారి కుటుంబాలలో దేవుడు తన దీపాన్ని పెడుతూ ఉన్నాడు. ప్రభు అన్నాడు, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. ఈ లోకానికి వెలుగైన నేను నీ జీవితంలో వెలుగుగా ఉండలేనా? నీ కుటుంబానికి వెలుగును ఇవ్వలేనా? నీ బంధువులకు, నీ కుటుంబంలో నీ సభ్యులకు, నీ సొంత సొత్తుకు, నీ రక్త సంబంధులకు నేను వెలుగుగా మారలేనా? అయితే నీ క్రియలను మార్చుకో, నీ ప్రవర్తనను మార్చుకో, నీ యొక్క స్థితిగతులను మార్చుకుని యూటర్న్ తీసుకొని జీవితంలో ప్రియ దేవుని బిడ్డ
ప్రభు అంటూ ఉన్నాడు. 2వ పట్టణంలో మనం చదువుకుని ఉన్నాం. పౌలు గారు మనలను హెచ్చరిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడైతే పాపమునకు మరణించి ఉంటామో అప్పుడు మాత్రమే ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుత్థానములో భాగస్వాములం అవుతూ ఉంటాం. ఇంకా ఎంత కాలం దేవుని యొక్క కృపను పొందుతూ, దేవుని దయను పొందుతూ, దేవుని యొక్క ప్రేమను పొందుతూ ఆయన మార్గాన్ని వెంబడించకుండా బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ ప్రపంచం భయంకరమైన స్థితిలో ఉంది. ఈనాడు కరోనా అనే ఒక చిన్న వైరస్ ప్రతి ప్రాణాన్ని వణికిస్తూ ఉంది. మన వెన్నుముకలో ముచ్చమటలు పట్టిస్తూ ఉన్నాయి. అది పేదవాడు కానీ, ధనవంతుడు కానీ, పామరుడు కానీ, మహాపండితుడు కానీ ఎవరినైనా భయపెట్టేది ఈ కరోనా. మరి ఈ కరోనా మనిషి చేసిన పాప దుర్మార్గ దుష్క్రియల నుండి పుట్టినది కాదా? ఇట్టి మరణకరమైన వ్యాధులను మనిషి దేవుని కంటే దేవుని మీద భయము లేకుండా తన ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నప్పుడు పుట్టిన వైరస్ కాదా? దేవుని మీద పౌలు గారు అంటూ ఉన్నారు. రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 12వ వచనము, కనుక శారీరక వాంఛలకు లొంగునట్లుగా మీ భౌతిక శరీరమందు పాపము ఇక ఎంత మాత్రమో పరిపాలన చేయనీయకుడు. పాపాన్ని మన జీవితం మీద పరిపాలన చేయనివ్వకండి అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము బాప్తిస్మము ద్వారా దేవునికి చెందిన వారము, దేవుని బిడ్డలమై ఉన్నాం, పరిశుద్ధముగా బ్రతకాలి. అందుకే ఈ రోజు సువిశేష భాగంలో చూస్తూ ఉన్నాం, ప్రవక్తకు సహాయం చేస్తున్న వారు ప్రవక్త బహుమానము పొందును. అంటే ఎవరైనా ప్రవక్తలకు, యాజకులకు సహాయం చేస్తే దేవుడు వారికి బహుమానాన్ని ఇస్తూ ఉంటాడు. నీతిమంతునికి సహాయం చేసిన వాడు నీతిమంతుని బహుమానము పొందును. ప్రతి క్రైస్తవ బిడ్డ ఈరోజు నీతిమంతునిగా జీవించాలి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ బ్రతుకులో నీతి ఉందా? నీ బ్రతుకులో న్యాయం ఉందా? నీ బ్రతుకులో పరిశుద్ధత ఉందా? నీ బ్రతుకులో స్వచ్ఛత ఉందా? ప్రశ్నించుకుని దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆయన విధులకు, ఆయన నిబంధనలో మనము అవిభాగస్తులం అవ్వాలని ఈరోజు దేవుని సన్నిధిలో మాట్లాడదాం. పరిశుద్ధముగా జీవిద్దాం. పరలోకములో ప్రభువుని కలిసి తండ్రిని ఆరాధన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున విశ్వాస ప్రమాణము. పరలోకమును సృష్టించిన సర్వశక్తి సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రునిలో మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించుతున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్లాతుని అధికారమునకు లోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులను, ప్రభువు ప్రతిష్ఠితం చేసిన ఈ పరమ పవిత్ర విశ్రాంతి దినమున క్రీస్తు సంఘముగా పరిశుద్ధ దేవాలయములో ప్రభువుని చెంతనున్న మనం మన ఆధ్యాత్మిక అవసరాల కోసం, స్త్రీ సభ కోసం భక్తి ప్రవక్తలతో జపించుకుందాం.
ఓ దయాసాగర, యావత్తు శ్రీ సభ అధినాయకుడైన మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా అధివేత్రాములను, విచారణకర్తలను, విచారణలో ఉన్న ఇతర గురువులను నిండు విశ్వాసములో నడపండి. వారంతా పవిత్రాత్మ ప్రేరణతో తమకప్పగింపబడిన మందను కాయుటకు కావలసిన ఆధ్యాత్మిక దీవెనలతో వారిని నింపుమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమ గల తండ్రి, ఒక స్త్రీ దైవభక్తుడైన ఎలీషా ప్రవర్తనకు ఆతిథ్యమిచ్చి ముసలి ప్రాయములో సంతాన భాగ్యము పొందినట్లు మా సంఘములో మేము కూడా గురువులకు, మఠవాసులకు, కన్యాస్త్రీలకు అతిని మర్యాదలు చేసి ప్రభు సేవకులకు సదా అండగా ఉండే మంచి మనస్సును మాకు దయచేయండి. అతిథి దేవోభవ అని ఆచార్యులు పలికినట్లు మా అతిథులలో ప్రభువుని గాంచి సేవించినట్లు మమ్ము నిరతము ప్రోత్సహించమని ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణ గల దేవా, నిన్ను స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు అని ప్రభువు బోధించుచున్నారు. ఈ పరిశుద్ధ వాక్యానుసారము మేము ఎల్లప్పుడూ ప్రభువుని శిష్యులమని నిండు హృదయముతో స్వీకరిస్తూ వారికి అన్ని విధములా సహాయపడుతూ వారు బోధించే పరిశుద్ధ వాక్యమును చక్కగా ఆచరించుటలో కడు శ్రద్ధను చూపుచు నీతిమంతుని బహుమానము పొందే గొప్ప భాగ్యమును మా సంఘ బిడ్డలకు దయచేయమని ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ సమాధానకర్త, మేము అనేక పర్యాయములు జీవిత సమస్యలలో విరిగి వేసాగి నిస్పృహలకు, నిరాశకు గురై సతమతమవుతూ ఆందోళనకు గురి అగుచున్నాము. అటువంటి ఆపత్కర సమయాలలో మీరు చెంతగా నుండి మా వెన్ను తట్టి మమ్ము ముందుకు నడిపించండి. మేము నిరాశకు లోను కాకుండా కష్టాలను, కడగండ్లను తట్టుకొని నిలబడే గొప్ప మానసిక బల సంపన్నతను మాకు దయచేసి మమ్ము ఆదుకొనమని ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ స్వస్థతామూర్తి, మా కుటుంబాలలో ఎందరో బిడ్డలు అనారోగ్యముతో బాధపడుచున్నారు. ప్రభువా, ప్రత్యేకంగా కరోనా వ్యాధితో బాధపడుచున్న గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, అనేక సామాన్య ప్రజలను నీ సన్నిధిలో ఉంచి ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞాపకపరచుకోండి ప్రభు. మానవ జాతిని ఈ రోగము నుండి తప్పించి మంచి ఆరోగ్యమును, మానసిక నిబ్బరాన్ని దయచేయమని ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మన సొంత అవసరాల కోసం కొంత సమయం మౌనముగా ప్రార్థించుదాం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మా అందరి ఆలన పాలన బాగోగులు చూచి అనుదినము అనుక్షణము మమ్ము కాచి కాపాడువారు మీరే. మేము ఎల్లప్పుడూ ఇరుగు పొరుగు వారిలో, మా అతిథులలో, గురువులలో, మఠవాసులలో మేము గాంచి మీకు మరి సపర్యలు చేసేవారిగా మమ్ము తీర్చిదిద్దండి. ముఖ్యముగా సంతానము కోసము ప్రార్థిస్తున్న దంపతులను ఆశీర్వదించండి. వారికి సంతానము దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేను మీకు అర్పించుకున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వాహనము ద్వారా మాకు సత్ఫలమును ప్రసాదించుచున్నావు. మేము నీవే నీకుగా చేపట్లు సేవా కార్యక్రమములను నీ పవిత్ర వరములను ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉండుగాక. నీ ఆత్మతోను ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట మా ప్రభువైన క్రీస్తు ద్వారా
యుద్ధము న్యాయము ధర్మము రక్షణదాయము. నీ కుమారుడైన యేసు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకుని కన్యమరియని ఉద్భవింప చిత్తగించెను. సిలువ వేదనలను పొంది నిత్య మరణము నుండి నన్ను విడిపించెను. మరణ గాలి నుండి పునరుత్థానము నుండి మాకు శాశ్వత జీవము ప్రసాదించెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుడు 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 నీవు నిజముగా పవిత్రుడను, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా నీ కానుకలపై పరిశుభ్రతను నా బ్రతమాలు చేస్తున్నాను. ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి ఉంచి శిష్యులకించుచూ ఇట్లనే, మీరందరూ దేనిని తీసుకునే ఏవైనా ఇది మీ కొరకు
అప్పగింపబడిన నా శరీరము విధముగానే భోజనానంతరము మాత్రమునందుకుని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి. ఏలయనగా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది నీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములకై ధారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునకు దియప్పమను రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారములు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, నీ సేవ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయి. ఉత్థాన మగువమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకున్నాను. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై చూపి దేవుని కన్యకల్యకు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచున్నాము.
మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుంటాము. మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏదైనా మీరందరూ మీరే రాజ్యం, మీరే అధికారం, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ క్రీస్తవ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఆరోగ్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేవాడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత ఉంటుంది.
జ్ఞాన విధముగా సత్ప్రసాద స్వీకరణ. నా ప్రభువైన యేసువా, పరమ పవిత్ర సత్ప్రసాదంలో నీవు నిజముగా ఉన్నావని నేను విశ్వసించుచున్నాను. సకల వస్తువుల కంటే నిన్ను అధికముగా ప్రేమించుచున్నాను. నిన్ను నాలో స్వీకరింప ఆశించుచున్నాను. ఇప్పుడు నేను నిన్ను దివ్య సంస్కార రూపములో స్వీకరించలేనందువలన కనీసం జ్ఞాన విధముగా నా హృదయములోనికి వేడి చేయము. నీవు నిజముగా నా ఇందు ఉన్నావని నేను నీకు పాదాభివందనములు చేయించున్నాను. నేను నీతో సంపూర్తిగా ఐక్యమై ఉన్నాను. ఈనాటికి నేను నిన్ను ఎడబాయకుండా కాపాడుతూ. ఆమేన్. నా ఆత్మ ప్రభువును స్తుతించును. నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నుతించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నేను పాలు పంచుకున్న ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాను తన జీవమును వదలునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకంలో నీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగును. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు నిన్ను కాచి కాపాడుగాక. సమాధానముతో క్రీస్తు ప్రేమలో జీవించండి.